సార్ దాన్ని పార్టీకి ఆపాదించలేమో, అది ఒంటరిగా ఆయన ఇండివిజువల్ వ్యాఖ్యానం అంటున్నారు టీడీపీ. ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలకి నమస్కారం. ఇవాళ మనోజ్ గారేనా? ఎస్, వినిపిస్తుంది, మాట్లాడండి మనోజ్ గారే. మనోజ్ గారు, నేను 2-3 అంశాలు స్పష్టంగా ఆర్టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాము. ఇవాళ నిన్న జరిగినటువంటి మహానాడులో బక్కిని నరసింహులు, ఆయన ఏదో చిన్న నాయకుడు కాదు, ఆయన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. వారు మాజీ ఎమ్మెల్యే కూడా. వారు ఇప్పుడు టీడీపీ సంబంధించినటువంటి పాలిట్ బ్యూరో మెంబర్ కూడా అతను. పాలిట్ బ్యూరో మెంబర్ గా, ఒక మాజీ రాష్ట్ర తెలంగాణ శాఖ అధ్యక్షుడుగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక క్రియాశీలక స్థానంలో ఉన్నటువంటి బక్కిని నరసింహులు తెలంగాణ పదమే లేదని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ కోసం అనేక మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళను, తెలంగాణ కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఆత్మార్పణం చేసుకున్నటువంటి అనేక మంది యువకులకు, మా సంబంధించినటువంటి అమరవీరుల యొక్క కుటుంబాలను కించపరిచే విధంగా మాట్లాడి నేను భావిస్తా ఉన్నాను. ఆ మాట నరసింహులుగా మాటలుగా నేను భావించట్లేదు, అది చంద్రబాబు నాయుడు మాటలుగా నేను భావిస్తా ఉన్నాను, అది తెలుగుదేశం మాటలుగా భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ 2-3 సందర్భాల్లో మనం 2-3 సందర్భాల్లో చూసినాం. ఒకటి, ఏదైతే పార్లమెంట్ లో ఆ టీడీపీ సంబంధించినటువంటి ఎంపీ, ఆంధ్ర ప్రాంతం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో మాట్లాడుతూ ఏం మాట్లాడిండు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తలుపులు మూసి చేసినారు, ఒక ప్రణాళిక బద్ధకంగా కాకుండా ఒక అప్రజాస్వామిక చేసిందని చెప్పేసి మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే టీడీపీ అలయన్స్ పార్టీగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఒక అలయన్స్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య, బెంగళూరు సంబంధించినటువంటి ఎంపీ ఏమని మాట్లాడు? ఇండియా పాకిస్తాన్ యొక్క విభజనతో పోల్చిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని. అంటే అదేవిధంగా పలు సందర్భాల్లో మోదీ గారు కావచ్చు, అదేవిధంగా పలు సందర్భాల్లో అమిత్ షా గారు కావచ్చు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని భావించిన సందర్భాలు కూడా చూసినాం. అప్పుడు ప్రతి సందర్భంలో కూడా భారత రాష్ట్ర సమితిగా, గులాబీ సైనికులుగా ఈ వ్యాఖ్యలు సబబు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. దేశంలోనే ఒక పటము, తెలంగాణ పటం అనేది ఉంది, తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది. ఇంకా తెలంగాణ వైఖరిని, తెలంగాణ పట్ల ఉన్నటువంటి ఆ వ్యతిరేక వైఖరిని ఈ టీడీపీ పార్టీ కావచ్చు, మిగతా పక్షాలు ఇంకా పోనించుకుంటలేవు. వాళ్ళ డిఎన్ఏలోనే, వాస్తవంగా ఇవాళ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, వాళ్ళ డిఎన్ఏలోనే తెలంగాణ వ్యతిరేక వైఖరి ఉంది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. ఇది నిన్న మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు కావాల్సుకొని మాట్లాడినట్టుగా, బక్కిని నరసింహులు గారి చేత మాట్లాడిపించినట్టుగా అనిపించింది. రెండోది కూడా గుర్తు చేస్తాను. ఒకవైపు ఏమో బక్కిని నరసింహ గారు తెలంగాణ పదం లేదని, మరి త్రిలింగ దేశం కదా తెలంగాణ, అంతకంటే ముందు ఆంధ్ర ప్రాంతంలో కలిసి లేదు, హైదరాబాద్ రాష్ట్రంగా సపరేట్ రాష్ట్రంగా ఉన్న వాస్తవాన్ని ఇలా ఆర్టీవీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఖరి అంతా కూడా తెలంగాణను వ్యతిరేకిస్తూ పలు సందర్భాల్లో యాక్షన్ చేసినారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల ఈ విధంగా వ్యతిరేక వైఖరిని, విష వైఖరిని వ్యక్తం చేస్తే ఇది చంద్రబాబు నాయుడు ఎన్ని రకాల కుట్రలు చేస్తా ఉందో తెలంగాణ సమాజం, మేధో సమాజం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఏఎస్ రావు గారు, ఇందాక సేమ్ అడగాలనుకున్నాను అదే. ఇప్పుడు మీరు మీ పార్టీ నేత కాబట్టి ఆయన ఇండివిజువల్ వాయిస్, సో మీరు ఇప్పుడు మేము కూడా తెలంగాణ వాళ్ళం, మేము కూడా ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మాకు ఆ బాధ తెలుసని ఖండిస్తున్నారు. బక్కి నరసింహులు తిడుతున్నారు, మీ రకమైనటువంటి భాషలో మీరు తిడుతున్నారు. కానీ ఇదే వ్యాఖ్య కనుక ఆ అధిష్టానం నుంచి వస్తే బాగుంటుంది. ఒక క్వశ్చన్. నెక్స్ట్, మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీ జనసేన. ఆ రోజు ఆయన మాట్లాడిన మాట విన్నారు కదా మీరు, తెలంగాణ వాళ్ళు దిష్టి దాకుంటుంది బహుశా అనే రకంగా మాట్లాడుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, బీఆర్ఎస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, బీజేపీ రియాక్ట్ కాలేదు, నా టీడీపీ మీరు కూడా రియాక్ట్ కాలేదు అక్కడ టీడీపీ కూడా. తర్వాత పార్లమెంట్లో స్వయంగా ఇందాక బాలరాజు గారు చెప్తున్నట్టుగా, దుదిమెట్ల బాలరాజు చెప్తున్నట్టుగా, లావు శ్రీకృష్ణదేవర ఆయన కూడా ఇదే రకమైన వ్యాఖ్య చేసుకొచ్చారు తెలంగాణను ఉద్దేశించి. తలుపులు మూసి ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేశారని. తర్వాత మోదీ మాట్లాడుకొచ్చారు. ఏ సందర్భంలో కూడా మీ అధిష్టానం కానీ, మీ నాయకులు కానీ, మీరు కానీ ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు మీరు మీ నాయకుడు మాట్లాడని చెప్పి నాయకుడిని ఖండించినంత మాత్రాన ఈ మరకలైతే పోవు కదా. ఇక్కడ వినండి, ఇప్పుడు బక్కి నరసింహులు అనే వ్యక్తి తెలంగాణ సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా మహానాడు వేదిక పైన తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడారు. తెలంగాణ ఏ డిక్షనరీ కనిపించాలంటే ఆయనకి ఏ డిక్షనరీ కావాలా, ఆయన చదివిన డిక్షనరీ ఏంది? ఎందుకంటే బక్కి నరసింహులు అనే వ్యక్తి ఆయనకైనా ఓవర్ స్మార్ట్ అనుకుంటాడు.
అదేమనుకుంటుంటాడు, ఏ ప్రసంగం స్టార్ట్ చేసినా పురాణాలు, గరుడ పురాణం, మక్ష పురాణము, రాముడు బాణము ఇవన్నీ మాటలు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇది తెలిసి తెలియని భాషలో మాట్లాడుతుంటాడు. అతడు అసమర్థుడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడికి మా యొక్క చంద్రబాబు నాయుడు గారికి 4 సార్లు నేను లెటర్ రాసిన. ఈజ్ కంప్లీట్లీ ఇన్కేపబుల్ టు హోల్డ్ ఎనీ పొజిషన్ ద పార్టీ అని క్లియర్ చేసిన. చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, పార్టీ రోజు అనుభవిస్తుంది. అసమర్థునికి అలాంటి పదవి ఇచ్చిన తర్వాత అలా అతను చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా ఈరోజు పార్టీ ఇబ్బందులు పడుతుంది. ఒక వ్యక్తి ద్వారా పార్టీ ఇబ్బంది పడుతుంది. పార్టీ ఎప్పుడే కానీ తెలంగాణ మూమెంట్లో కూడా, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి వ్యతిరేకంగా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎప్పుడూ ఇవ్వలేదు. అంత సెన్సిటివ్ టైంలో కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఇట్లా కామెంట్ చేసే అవసరం లేదు, ఇది సందర్భమే కాదు. ఎందుకంటే